దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం జనవరి 27. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములన్నీ నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టారు. మీకు వందనాలు ప్రభు. ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, వాక్యానుసారంగా జీవించడానికి నీ కృపను దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. నిర్గమకాండము 29 నుంచి 31 అధ్యాయంలో 29వ అధ్యాయము. వారు నాకు యాజకులగునట్లు వారిని ప్రతిష్ఠించుటకు నీవు వారికి చేయవలసిన కార్యమేదనగా, ఒక కోడె దూడను, కళంకము లేని 2 పొట్టేలను, పొంగని రొట్టెను, పొంగనివై నూనెతో కలిసిన భక్ష్యములను, పొంగనివై నూనె పూసిన పలచని అప్పడములను తీసుకొనుము. గోధుమ పిండితో వాటిని చేసి ఒక గంపలో వాటిని పెట్టి, ఆ గంపను, ఆ కోడెను, ఆ 2 పొట్టేలను తీసుకుని రావలెను. మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరకు తీసుకుని వచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించి, ఆ వస్త్రములను తీసుకుని చొక్కాయిని, ఎఫోదును, నిలువుటంగిని, ఎఫోదునకు పతకమును అహరోనుకు ధరింపచేసి, ఎఫోదు విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి, అతని తల మీద పాగాను పెట్టి, ఆ పాగా మీద పరిశుద్ధ కిరీటం ఉంచి, అభిషేక తైలమును తీసుకుని అతని తల మీద పోసి అతని అభిషేకింపవలెను. మరియు నీవు అతని కుమారులను సమీపింపచేసి వారికి చొక్కాయిలను తొడిగింపవలెను. అహరోనుకును అతని కుమారులకును దట్టిని కట్టి వారికి కుల్లాయిలను వేయింపవలెను. నిత్యమైన కట్టడను బట్టి యాజకత్వము వారికి అగును. అహరోను అతని కుమారులను అలాగున ప్రతిష్ఠింపవలెను. మరియు నీవు ప్రత్యక్షపు గుడారం ఎదుటికి ఆ కోడెను తెప్పింపవలెను. అహరోనును అతని కుమారులను కోడె తల మీద తమ చేతులు ఉంచగా, ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద యెహోవా సన్నిధిని ఆ కోడెను వధింపవలెను. ఆ కోడె రక్తములో కొంచెము తీసుకుని నీ వ్రేలితో బలిపీఠపు కొమ్ముల మీద చమిరి, ఆ రక్తశేషమంతయు బలిపీఠపు అడుగున పోయవలను. మరియు ఆంత్రములను కప్పుకొను క్రొవ్వు అంతటిని, కలేజము మీది వపను, 2 మూత్ర గ్రంథులను, వాటి మీద క్రొవ్వును నీవు తీసి బలిపీఠం మీద దహింపవలెను. ఆ కోడె మాంసమును, దాని చర్మమును, దాని పేడను పాలెమునకు వెలుపల అగ్నితో కాల్చవలెను. అది పాప పరిహారార్థమైన బలి. నీవు ఆ పొట్టేళ్లలో ఒకదాన్ని తీసుకొనవలెను. అహరోనును అతని కుమారులను ఆ పొట్టేలు తల మీద తన చేతులుంచగా, నీవు ఆ పొట్టేలును వధించి దాని రక్తము తీసి బలిపీఠము చుట్టూ దాన్ని ప్రోక్షింపవలెను. అంతటి నీవు ఆ పొట్టేలును, దాని అవయవములను దేనికి అది విడదీసి, దాని అంత్రములను, దాని కాళ్ళను కడిగి, దాని అవయవములతోనూ తలతోనూ చేర్చి బలిపీఠం మీద పొట్టేలంతయు దహింపవలెను. అది యెహోవాకు దహన బలి, యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. మరియు నీవు 2వ పొట్టేలును తీసుకొనవలెను. అహరోనును అతని కుమారులను ఆ పొట్టేలు తల మీద తమ చేతులుంచగా, ఆ పొట్టేలును వధించి దాని రక్తంలో కొంచెము తీసి అహరోను కుడి చెవి కొన మీదను, అతని కుమారుల కుడి చెవుల కొన మీదను, వారి కుడి చేతి బొటన వ్రేలు మీదను, వారి కుడికాలి బొటన వ్రేలు మీదను చమిరి బలిపీఠం మీద చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలెను. మరియు నీవు బలిపీఠం మీదనున్న రక్తములోను అభిషేక తైలములోను కొంచెము తీసి అహరోను మీదను, అతని వస్త్రముల మీదను, అతనితో ఉన్న అతని కుమారుల మీదను, అతని కుమారుల వస్త్రముల మీదను ప్రోక్షింపవలెను. అప్పుడు అతడును, అతని వస్త్రములను, అతనితో ఉన్న అతని కుమారులను, అతని కుమారుల వస్త్రములను ప్రతిష్ఠితములగును. మరియు అది ప్రతిష్ఠితమైన పొట్టేలు గనక దాని క్రొవ్వున తోకను, ఆంత్రములను, కప్పు క్రొవ్వును, కలేజము మీద వపను, 2 మూర్త గంధులను, వాటి మీద క్రొవ్వును, కుడి జబ్బను, ఒక గుండ్రని రొట్టెను, నూనెతో వండిన ఒక భక్ష్యమును, యెహోవా ఎదుట ఉన్న పొంగని వాటిలో పలచని ఒక అప్పడమును నీవు తీసుకుని అహరోను చేతులలోను అతని కుమారుల చేతులలోను వాటన్నిటిని ఉంచి అల్లాడింపబడు నైవేద్యముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలెను. తరువాత నీవు వారి చేతులలో నుండి వాటిని తీసుకొని యెహోవా సన్నిధిని ఇంపైన సువాసన కలుగునట్లు దహన బలిగా వాటిని బలిపీఠం మీద దహింపవలెను. అది యెహోవాకు హోమము. మరియు అహరోనుకు ప్రతిష్ఠితమైన పొట్టేలు నుండి బోరను తీసి అల్లాడింపబడి అర్పణముగా యెహోవా సన్నిధిని దాన్ని అల్లాడింపవలెను. అది నీ వంతగును. ప్రతిష్ఠితమైన ఆ పొట్టేలులో అనగా అహరోనుదియు అతని కుమారులదియునైన దానిలో అల్లాడింపబడిన బోరను, ప్రతిష్ఠితమైన జబ్బను ప్రతిష్ఠింపవలెను. అది ప్రతిష్ఠిత అర్పణ గనుక నిత్యమైన కట్టడ చొప్పున అది ఇశ్రాయేలీల నుండి అహరోనుకును అతని కుమారులకును అగును. అది ఇశ్రాయేలీలు అర్పించి సమాధాన బలులలో నుండి తాము చేసిన ప్రతిష్ఠా అర్పణ, అనగా వారు యెహోవాకు చేసిన ప్రతిష్ఠిత అర్పణగా ఉండును. మరియు అహరోను ప్రతిష్ఠిత వస్త్రములను అతని తరువాత అతని కుమారులు వగును. వారు అభిషేకం పొందుటకు ప్రతిష్ఠింపబడుటకును వాటిని ధరించుకొనవలెను. అతని కుమారులలో ఎవడు అతనికి ప్రతిగా
యాజకుడగును అతడు పరిశుద్ధ స్థలములో సేవ చేయుటకు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడు 7 దినములు వాటిని వేసుకొనవలెను. మరియు నీవు ప్రతిష్ఠితమైన పొట్టేలును తీసుకుని పరిశుద్ధ స్థలములో దాని మాంసమును వండవలెను. అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గర ఆ పొట్టేలు మాంసమును గంపలోని రొట్టెలను తినవలను. వారిని ప్రతిష్ఠ చేయుటకును వారిని పరిశుద్ధపరచుటకును వేటి వలన ప్రాయశ్చిత్తము చేయబడనో వాటిని వారు తినవలను. అవి పరిశుద్ధమైనవి గనుక అన్యుడు వాటిని తినకూడదు. ప్రతిష్ఠితమైన మాంసములోనేమి ఆ రొట్టెలలోనేమి కొంచెమైనను ఉదయం వరకు మిగిలి ఉండిన ఎడల మిగిలినది అగ్నిచేత దహింపవలెను. అది ప్రతిష్ఠితమైనది గనుక దాన్ని తినవలదు. నేను నీకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని బట్టి నీవు అట్లు అహరోనుకును అతని కుమారులకును చేయవలను. 7 దినములు వారిని ప్రతిష్ఠపరచవలెను. ప్రాయశ్చిత్తము నిమిత్తము నీవు ప్రతి దినమున ఒక కోడెను పాపపరిహారార్థ బలిగా అర్పింపవలెను. బలిపీఠము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుట వలన దానికి పాపపరిహారార్థ బలి అర్పించి దాన్ని ప్రతిష్ఠించుటకు దానికి అభిషేకము చేయవలెను. 7 దినములు నీవు బలిపీఠము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసి దాన్ని పరిశుద్ధపరచవలెను. ఆ బలిపీఠము అతి పరిశుద్ధముగా ఉండును. ఆ బలిపీఠమునకు తగులునది అంతయు ప్రతిష్ఠితమగును. నీవు బలిపీఠం మీద నిత్యమును అర్పింపవలసినదేమనగా ఏడాదివి 2 గొర్రెపిల్లలను, ప్రతి దినము ఉదయమునందు 1 గొర్రెపిల్లను, సాయంకాలమందు 1 గొర్రెపిల్లను అర్పింపవలెను. దంచి తీసిన 30 నూనెతో కలిపిన 10వ వంతు పిండిని పానీయార్పణముగా 30 ద్రాక్షారసమును మొదట గొర్రెపిల్లతో అర్పింపవలెను. సాయంకాలమందు 2వ గొర్రెపిల్లను అర్పింపవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమమగునట్లు ఉదయకాలమందలి అర్పణమును దాని పానీయార్పణమును అర్పించినట్లు దీన్ని అర్పింపవలెను. ఇది యెహోవా సన్నిధిని సాక్ష్యపు గుడారము యొక్క ద్వారమునొద్ద మీ తరతరములకు నిత్యముగా అర్పించు దహనబలి. నీతో మాట్లాడటకు నేను అక్కడికి వచ్చి మిమ్మల్ని కలుసుకొందును. అక్కడికి వచ్చి ఇశ్రాయేలీలను కలుసుకొందును. అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడును. నేను సాక్ష్యపు గుడారమును బలిపీఠమును పరిశుద్ధపరచెదను. నాకు యాజకులగునట్లు అహరోనును అతని కుమారులను పరిశుద్ధపరచెదను. నేను ఇశ్రాయేలీల మధ్య నివసించి వారికి దేవుడనై ఉందును. కావున నేను వారి మధ్య నివసించినట్లు ఐగుప్తు దేశంలో నుండి వారిని వెలుపలికి రప్పించిన తమ దేవుడైన యెహోవాను నేనే అని వారు తెలుసుకొందురు. నేను వారి దేవుడనైన యెహోవాను. 30వ అధ్యాయము. మరియు ధూపము వేయుటకు నీవు ఒక వేదికను చేయవలను. తుమ్మకర్రతో దాన్ని చేయవలను. దాని పొడుగు 1 మూర, దాని వెడల్పు 1 మూర. అది చచ్చౌకముగా ఉండవలను. దాని ఎత్తు 2 మూరలు. దాని కొమ్ములు దానితో ఏకాండమై ఉండవలను. దాని పైభాగమునకును దాని 4 ప్రక్కలకును దాని కొమ్ములకును మేలిమి బంగారు రేకులు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేయవలను. దాని జవకు దిగువను దానికి 2 బంగారు ఉంగరములు చేయింపవలెను. దాని 2 ప్రక్కలయందలి దాని 2 మూలల మీద వాటిని ఉంచవలెను. అవి దాని మోయు మోతకర్రలకు స్థలములు. ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకును పొదిగింపవలెను. సాక్ష్యపు మందసము వద్ద నుండు అడ్డ తెర ఎదుట అనగా శాసనముల మీద కరుణాపీఠమును ఎదుట నీవు దాన్ని ఉంచవలెను. అక్కడ నేను నిన్ను కలుసుకొందును. అహరోను ప్రతిదినము ప్రొద్దున్న దాని మీద పరిమళ ద్రవ్యములను ధూపమును వేయవలను. అతడు ప్రదీపములను చక్కపరిచినప్పుడు దాని మీద ఆ ధూపము వేయవలను. మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించినప్పుడు దాని మీద ధూపం వేయవలను. అది మీ తరతరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపము. మీరు దాని మీద అన్య ధూపమునైనను దహనబలి సంబంధమైన ద్రవ్యమునైనను నైవేద్యమునైనను అర్పింపకూడదు. పానీయమునైనను దాని మీద పోయకూడదు. మరియు అహరోను సంవత్సరమునకు ఒకసారి ప్రాయశ్చిత్తార్థమైన పాప పరిహారార్థ బలి రక్తము వలన దాని కొమ్ముల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలను. మీ తరతరములకు సంవత్సరమునకు ఒక్కసారి అతడు దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలను. అది యెహోవాకు అతి పరిశుద్ధమైనది. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీలను లెక్కింపవలెను. వారి లెక్కింపబడు వేళకు ప్రతివాడు యెహోవాకు తన ప్రాణ పరిక్రయ ధనమునిచ్చుకొనవలను. అలాగు చేసిన యెడల నీవు వారిని లెక్కించవన్నప్పుడు వారిలో ఏ తెగులును పుట్టదు. వారు ఇయ్యవలసినది ఏమనగా లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడును పరిశుద్ధ స్థలం యొక్క తులమును బట్టి 1/2 తులము ఇయ్యవలెను. ఆ తులము 20 చిన్నములు. ఆ 1/2 తులము యెహోవాకు ప్రతిష్ఠిత అర్పణ. 20 సంవత్సరములు గాని అంతకంటే ఎక్కువ వయసు గాని గలవారే లెక్కింపబడి వారిలో చేరు ప్రతివాడును యెహోవాకు అర్పణ ఇయ్యవలెను. అది మీ ప్రాణములకు పరిక్రయ ధనముగా ఉండునట్లు యెహోవాకు అర్పణ ఇచ్చినప్పుడు ధనవంతుడు 1/2 తులము కంటే ఎక్కువ ఇయ్యకూడదు.
భేదవాడు తక్కువ చేయకూడదు. నీవు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి ప్రాయశ్చిత్తార్థమైన వెండి తీసుకుని ప్రత్యక్షపు గుడారం యొక్క సేవ నిమిత్తము దాన్ని నియమింపవలెను. మీకు ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది యెహోవా సన్నిధిని ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థముగా ఉండును. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, కడుగు కొనుటకు నీవు ఇత్తడితో దానికి ఒక గంగాళమును ఇత్తడి పీటను చేసి ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలెను. ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్లను కడుక్కొనవలెను. వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడును సేవ చేసి యెహోవాకు హోమధూపము నర్పించుటకు బలిపీఠమునొద్దకు వచ్చినప్పుడును తాము చావకు ఉండినట్లు నీళ్లతో కడుగు కొనవలెను. తాము చావకు ఉండినట్లు తమ చేతులను కాళ్లను కడుక్కొనవలెను. అది వారికి అనగా అతనికి అతని సంతతికి వారి తరతరములకు నిత్యమైన కట్టడిగా ఉండును. మరి యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ముఖ్యమైన సుగంధ సంభారములలో పరిశుద్ధ స్థల సంబంధమైన తులము చొప్పున అచ్చమైన గోపరసము 500 తులములను, సుగంధము గల లవంగి పట్ట సగము అనగా 250 తులముల ఎత్తును, నిమ్మగడ్డి నూనె 250 తులముల ఎత్తును, లవంగి పట్టు 500 తులములను, ఒలీవ నూనె సంభారమును 3 పళ్ళను తీసుకొని వాటిని ప్రతిష్ఠిత అభిషేక తైలము అనగా సుగంధ ద్రవ్య మేలకుని పని అయిన పరిమళ సంభారముగా చేయవలను. అది ప్రతిష్ఠిత అభిషేక తైలమగును. ఆ తైలముతో నీవు సాక్ష్యపు గుడారమును, సాక్ష్యపు మందసమును, బల్లను, దాని ఉపకరణములన్నిటినీ, దీపవృక్షమును, దాని ఉపకరణములను, ధూప వేదికను, దహన బలిపీఠమును, దాని ఉపకరణములన్నిటినీ, గంగాలమును, దాని పీటను అభిషేకించి అవి అతి పరిశుద్ధమైనవిగా ఉండునట్లు వాటిని ప్రతిష్ఠింపవలెను. వాటిని తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును. మరియు అహరోనును అతని కుమారులను నాకు యాజకులై ఉండినట్లు నీవు వారిని అభిషేకించి ప్రతిష్ఠింపవలెను. మరియు నీవు ఇశ్రాయేలీలతో, ఇది మీ తరతరములకు నాకు ప్రతిష్ఠిత అభిషేక తైలమై ఉండవలెను. దానిని నర శరీరం మీద పోయకూడదు. దాని మేళనము చొప్పున దాని వంటి దేనైనను చేయకూడదు. అది ప్రతిష్ఠితమైనది, అది మీకు ప్రతిష్ఠితమైనదిగా ఉండవలెను. దాని వంటిది కలుపువాడును అన్యుని మీద దానిని పోయేవాడును తన ప్రజల్లో నుండి కొట్టివేయబడవలనని చెప్పుము. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు పరిమళ ద్రవ్యములను అనగా జటామాంసి, గోపీచందనము, గంధపు చెక్కను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాన్ని సమభాగములుగా తీసుకుని వాటితో ధూపద్రవ్యమును చేయవలెను. అది సుగంధ ద్రవ్య మేలకుని పని చొప్పున కలపబడి ఉప్పు గలదియు స్వచ్ఛమైనదియు పరిశుద్ధమైనదియునైన సుగంధ ధూప సంభారం. దానిలో కొంచెం పొడి చేసి నేను నిన్ను కలుసుకొని ప్రత్యక్షపు గుడారములోని సాక్ష్యపు మందసం ఎదుట దాన్ని ఉంచవలను. అది మీకు అతి పరిశుద్ధముగా ఉండవలను. నీవు చేయవలసిన ధూపద్రవ్యమును దాని మేళనము చొప్పున మీ నిమిత్తము మీరు చేసుకొనకూడదు. అది యెహోవాకు ప్రతిష్ఠితమైనదిగా ఎంచవలెను. దాని వాసన చూచుటకు దాని వంటి చేయువాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును. 31వ అధ్యాయం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము, నేను యూదా గోత్రంలో హూరు మనమడును ఊరు కుమారుడునైన బెస్సాలేలు అను పేరు గల వానిని పిలిచి తిని, విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకును, పొదుగుటకే రత్నములను, సానబెట్టుటకు కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మ పూర్ణినిగా చేసియున్నాను. మరియు నేను దాను గోత్రములోని అహీసామాకు కుమారుడైన అహోలియాబును అతనికి తోడు చేసి తిని, నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయునట్లు జ్ఞాన హృదయులందరినీ హృదయములలో జ్ఞానమును ఉంచి ఉన్నాను. ప్రత్యక్షపు గుడారమును, సాక్ష్యపు మందసమును, దాని మీదనున్న కరుణాపీఠమును, ఆ గుడారపు ఉపకరణములన్నిటినీ, బల్లను, దాని ఉపకరణములను, నిర్మలమైన దీపవృక్షమును, దాని ఉపకరణములన్నిటినీ, ధూపవేదికను, దహన బలిపీఠమును, దాని ఉపకరణములన్నిటినీ, గంగాలమును, దాని పీటను, యాజక సేవ చేయనట్లు సేవ వస్త్రములను, యాజకుడైన అహరోను యొక్క ప్రతిష్ఠిత వస్త్రములను, అతని కుమారుల వస్త్రములను, అభిషేక తైలమును, పరిశుద్ధ స్థలము కొరకు పరిమళ ధూప ద్రవ్యములను నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారముగా వారు సమస్తమును చేయవలెను. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులతో నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను. మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని తెలుసుకున్నట్లు అది మీ తరతరములకు నాకును మీకును గుర్తు అగును. కావున మీరు విశ్రాంతి దినం ఆచరింపవలను. నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము. దానిని అపవిత్రపరచువాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును. 6 దినములు పనిచేయవచ్చును. 7వ దినము యెహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినము. ఆ విశ్రాంతి దినమున పనిచేయ ప్రతివాడును తప్పక మరణ శిక్ష నొందును. ఇశ్రాయేలీలు తమ తరతరములకు విశ్రాంతి దిన ఆచారమును అనుసరించి ఆ దినమును ఆచరింపవలను. అది నిత్య నిబంధన. నాకును ఇశ్రాయేలీలకును అది ఎల్లప్పుడూ గురుతై ఉండును. ఏలయనగా 6 దినములు యెహోవా భూమి ఆకాశములను సృజించి 7వ దినమున పనిమాని విశ్రమించినని చెప్పుము. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడుట చాలించిన తర్వాత ఆయన తన శాసనములు గల 2 పలకలను అనగా
దేవుని వ్రేలుతో వ్రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చెను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమా ఘనతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడా, కృపా సత్య సంపూర్ణుడా, కృప వెంబడి కృపతో మమ్మల్ని కాపాడుచున్న దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మా అపరాధములు, మా దోషములు, మా అతిక్రమములు, అయ్యా తెలిసి తెలియక చేసిన ప్రతి పాపమును దయతో క్షమించండి, పరిశుద్ధపరచండి, నీ రక్తంతో మమ్మల్ని కడగండి. అయ్యా మా కుటుంబస్తులందరినీ కూడా మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. నీ పరిశుద్ధ రక్తంతో అందరినీ కడిగి శుద్ధీకరించండి. అయ్యా నీకు ఇష్టలుగా జీవించడానికి నీ కృపను దయచేయండి. మారు మనసు రక్షణ భాగ్యము దయచేయండి. ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా నీ కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మా బంధువులు, మా స్నేహితులు, మా ఇరుగు పొరుగు, అయ్యా అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు. అందరికీ గొప్ప రక్షణ కలుగును గాక. పట్టణంలో గొప్ప ఉజ్జీవము రగులుకొనును గాక. నిశ్చయముగా సువార్త కొరకు ప్రతి గృహము తెరవబడును గాక. అయ్యా 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 నీ చిత్తము మా పట్టణంలో జరుగును గాక. అయ్యా మా పట్టణంలో కడవరి వర్షం కురియును గాక అని ప్రార్థిస్తున్నాం ప్రభు. అయ్యా తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. నీ కృప కొరకు వందనాలయ్యా, నీ దయ కొరకు వందనాలు అయ్యా తండ్రి. నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా దైవజనులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ధైర్యంతో వాక్యంను బోధించే అనుకూలమైన సమయములను వారికి అనుగ్రహించండి ప్రభువా. అయ్యా తండ్రి, వారిని, వారి కుటుంబాలను నీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి. వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వర్యంలో తీర్చండి ప్రభువా. నీకే స్తుతులు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవ, అయ్యా ఇంకా సువార్థికులు, ఇంకా ఎవరెవరు నాయనా ఏ పరిచర్య చేస్తున్నారో ప్రభా నాయన, నీ పరిచయలో వాడబడే ప్రతి వ్యక్తిని నువ్వు బలపరచండి అయ్యా నాయన. నువ్వు అభిషేకించి వాడుకోండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా తండ్రి. ప్రేయర్ టవర్స్ లీడ్ చేసేవాడిని బలపరచండి, అభిషేకించండి, వాడుకోండి అయ్యా. నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చుకోండి. నీ చిత్తము చేయవారుగా, నీ హృదయానుసారులుగా, నీ చిత్తానుసారులుగా తండ్రి నాయన వారిని రూపాంతరపరచండి, నీ రూపులోకి మార్చుకోండి. డినామినేషన్స్ భేదం తొలగించండి. అందరూ ఏకతాటిపైకి వచ్చి అయ్యా నీ పరిచయల ముందు కొనసాగే కృపను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. అలాగే ప్రపంచ దేశంలన్నిటి కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద పనిచేస్తున్న అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం. నీతి న్యాయంతో పరిపాలించడానికి కావాల్సిన బుద్ధి, జ్ఞానం, వివేకంలో వారికి అనుగ్రహించి వారికి గొప్ప రక్షణ భాగ్యము మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకొని ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకించి మా భారతదేశంలో 150 కోట్ల ప్రజలను మీరు దర్శించండి. వారి మనోనేత్రాలు తెరవండి, వారి హృదయాలు తెరవండి. వారిలో రాతి గుండెను తీసి మాంసపు గుండెను పెట్టండి ప్రభువా. అయ్యా నీ పేరు పెట్టబడిన నీ జనులు తమను తాము తగ్గించుకుని పాపం విడిచి ప్రార్థన చేస్తే వారి దేశాన్ని నాయన స్వస్థపరుస్తానన్న వాగ్దానం మా దేశం పక్షంగా నెరవేర్చండి ప్రభా. ఎంతోమంది నాయన బిడ్డలు ప్రభా నాయన దేశం కొరకు చేస్తున్న ప్రార్థనలకు జవాబు దయచేయండి. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా, సాంఘిక పరంగా మా దేశము స్వస్థపరచబడును గాక అని ప్రార్థిస్తున్నాం. మతోన్మాద శక్తుల నుంచి, మత ఛాందసవాదుల నుంచి మా దేశానికి విడుదల కలుగును గాక. సౌలు పౌలుగా మార్చబడినట్లు వారందరూ రక్షణ పొందుకొందురు గాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకే వందనాలు, స్తోత్రాలు. మా దేశ ప్రధాని గారిని, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లను ప్రభా పరిశుద్ధుడా, చీఫ్ మినిస్టర్స్, గవర్నర్స్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, ఎమ్మెల్సీలు అందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. వారి కింద పనిచేస్తున్న అధికారులు అందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. నీ చిత్తానుసారంగా వారిని నడిపించండి, నీ చిత్తము వారి ద్వారా జరిగించండి అయ్యా. నీ చిత్తము వారిలో ఉంచమని ప్రార్థిస్తున్నాం. వారికి గొప్ప రక్షణ దయచేయండి అయ్యా తండ్రి నాయన. ఏ ఒక్కరూ నశించిపోకుండా అందరూ రక్షణ పొందినట్లు వారందరికీ నీ కాపుదల, భద్రత ఉంచి నీ రక్షణ మార్గంలో వారిని నడిపించమని వేడుకొనిచున్నాం అయ్యా. నీకే స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ మా దేశాన్ని ఉదయకాలంన నీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఈ చిన్ని ప్రార్థనని నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తం పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి యందును నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధము క్షమించి మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడు బారి నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమ నీవై ఉన్నవి. ఆమేన్. ప్రభు రక్తమే జయం, ప్రభు వాక్యమే విజయం, ప్రభు నామంలో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.